రంగారెడ్డి జిల్లా రైతులపై మరోమారు పిడుగు వేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. గ్రీన్ఫీల్డ్ రోడ్ రెండో విడత పనులకు నోటిఫికేషన్ జారీ చేసింది. భూములు సర్వే చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. తొలి విడత భూసేకరణను అడ్డుకున్న రైతులు ఇప్పుడు రెండో విడతను అడ్డుకోవటానికి కదం తొక్కుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో రైతులపై మరోమారు గ్రీన్ ఫీల్డ్ పిడుగు పడనుంది. మీరాఖాన్పేట సమీపంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం రెండో విడత భూసేకరణకు 3 రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మీరాఖాన్పేట నుంచి కుర్మిద్ద, కర్తాల్, ముద్విన్, ఆమనగల్లు మీదుగా ఆకుతోట పల్లి వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర 330 అడుగుల వెడల్పు రహదారి నిర్మాణానికి 554 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మరో 2-3 రోజుల్లో గుర్తించిన భూముల నుంచి సర్వే చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తొలి విడతలో కొంగరకాలన్ ఓఆర్ఆర్ నుంచి మీరాఖాన్పేట వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర 300 అడుగుల రోడ్డు వేయడానికి 449 ఎకరాలను గుర్తించి సర్వే పూర్తి చేశారు. త్వరలోనే ఆ భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా భూములు ప్రస్తుత మార్కెట్లో కోట్ల రూపాయల విలువ చేస్తుండగా ప్రభుత్వం మార్కెట్ విలువ ప్రకారమే పరిహారం ఇస్తామని చెప్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలి విడతలో ఫిరోజ్గూడ, కొంగరకలాన్, కొంగరకుర్దు, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట మీదుగా రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో కూడా రోడ్డు కోసం భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం మొత్తం 4725 మంది రైతుల నుంచి 554 ఎకరాల భూసేకరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాల్లో భూక్రయ విక్రయాలు, అభివృద్ధి పనులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలుంటే 2 నెలల్లో లిఖితపూర్వకంగా కలెక్టర్కు తెలియజేయాలని సూచించింది. ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం తొలి విడత చేపట్టిన భూసేకరణకు రైతుల నుంచి అడుగడుగున అవరోధాలు ఏర్పడ్డాయి. సర్వే పనులను అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి రైతులను నిర్బంధించి సర్వే చేపట్టింది. మద్దతుగా తరలివచ్చిన రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పోలీసుల నిర్బంధం మధ్య అధికారులు తొలి విడత సర్వేను పూర్తి చేశారు. రెండో విడత సర్వేను కూడా అడ్డుకోవాలని రైతులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. భూమికి భూమి ఇచ్చిన తర్వాతే తమ భూములను తీసుకోవాలని, లేని పక్షంలో సర్వేను ముందుకు సాగనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. పచ్చని పంట పొలాల నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేయటం ఏమిటని నిలదీస్తున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని రోడ్డు కోసం తీసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న 41 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం ప్రభుత్వం తొలి విడతలో 2000 కోట్లు మంజూరు చేయడానికి పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. 2 విడతల రోడ్డు కోసం భూసేకరణ పూర్తయిన వెంటనే రైతులకు పరిహారం అందించి రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా రెండో విడతల్లో 1003 ఎకరాలకు పరిహారంతో పాటు రోడ్డు పనులు చేపట్టడం కోసం ఈ నిధులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు సమాచారం.